ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ప్రియమైన వల్లరా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే నూతన యెరూషలేము అను పరిశుద్ధమైన పట్టణం అండి. అంతేకాకుండా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అని. మరి నూతన యెరూషలేం, అసలు యెరూషలేం అనగా అర్థము సమాధానం అండి. మరి ఆ యొక్క యెరూషలేములో దేవాలయము కట్టబడింది. ఆ యెరూషలేము ధ్వంసము, ఆక్రమణ నెబుకద్నెజరు అనే రాజుతో ప్రారంభమైంది. మరి ఒక్కొక్కరుగా యెరూషలేం మీద దాడి చేస్తూనే వచ్చారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా యెరూషలేం అనేది గొప్ప కేంద్రమై ఉన్న పట్టణం అండి. మరి ఎన్నో మార్లు ధ్వంసానికి గురి చేయబడింది. కానీ నూతన యెరూషలేం అనే పట్టణాన్ని పరమందు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అలాగే ఈ నూతన యెరూషలేం యొక్క పట్టణం యొక్క వైభవం మరి ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే దేవుని మహిమతో నింపబడిందండి. అక్కడ భక్తుడైన యోహాను దర్శన రీతిగా తను చూస్తున్నాడు. దేవుని యొక్క మహిమతో ఆ పట్టణము నింపబడింది అని. ఎందుకనంటే ప్రియమైన వల్లరా, దేవాది దేవుడు నిలుచుచున్న స్థలం అండి. అంతేకాకుండా ప్రియమైన వల్లరా, ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలిగినదై దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అంటున్నాడు. వెలుగుతో నింపబడిన చక్కటి పట్టణం అండి. ఏమాత్రము కూడా చీకటి లేనిదండి. అమూల్యమైన రత్నములతో పోల్చబడిందండి ఆ పట్టణం. అమూల్యమైన రత్నములు అనేది ఈ పట్టణంలో ఉన్నాయని మనం చూస్తున్నాం. సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు, అంత వెలుగున్నది. దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తుందని, గొర్రెపిల్లయే దానికి దీపముగా ఉన్నదని, 12 గుమ్మాలు 12 పునాదులు కలిగిన పట్టణమే నూతన యెరూషలేము అనే పట్టణము. ప్రియమైన వల్లరా, అంతేకాకుండా ప్రియమైన వల్ల నానా విధములైన రత్నములతో అలంకరించబడింది. సూర్యకాంతములతో ఆ పట్టణం యొక్క ప్రాకారాలు కట్టబడ్డాయి. అటువంటి నూతన యెరూషలేము చాలా వైభవాన్ని కలిగి ఉన్నదండి. ఆ నూతన యెరూషలేములో ప్రియమైన వల్లరా, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచారో, ఆయన రక్తములో కడగబడ్డారో, మరి పెండ్లి కుమార్తెల వలె అలంకరించబడ్డారో, ఆ రక్షణ పొందిన జనులకి ఖచ్చితముగా అవకాశం అనేది ఉందండి. కావున ఆ నూతన యెరూషలేము యొక్క వైభవాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు చూసే భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.